హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం చింత చిగురు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు దీంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. దీంట్లో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడిని ఎలా తయారు చేయాలనో తెలుసుకుందాం. ముందుగా చింత చిగురుని తీసుకొని దీంట్లో ఉండే ముదురు పుల్లలు, ఎండిపోయిన పుల్లలు ఉంటాయి, అవన్నీ బాగా ఏరేసి నీళ్ళలో కడిగి వడగట్టుకొని పెట్టుకోండాలండి. ఈ విధంగా పెట్టుకోండాలి. ఇప్పుడు చింత చిగురు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలనో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకుందాం. 2 స్పూన్ల వేరుశెనగ గింజలను వేద్దాం. ఈ వేరుశెనగ గింజలను బాగా వేయించాలండి. దానిపైన ఉండే స్కిన్ ఊడొచ్చేస్తుంది. కొంచెం మరీ ఎక్కువ మాడకూడదు. స్కిన్ పొట్టు ఊడొచ్చేంత వరకు వేయించాలంటే. ఇప్పుడు వీటిని ఈ పళ్ళెంలోకి తీసుకుంటాం. ఒక చిన్న ఉల్లిగడ్డను ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలను వేసేద్దాం. ఒక అర్ధ స్పూను నూనెను పోసి వేయిద్దాం. ఇవి పింక్ కలర్లో వచ్చేసినాయండి. ఇప్పుడు వీటిని కూడా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ చింత చిగురుకు ఈ వేరుశెనగ గింజలు, ఉల్లిగడ్డ వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒట్టిమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఒక 7 ఒట్టిమిరపకాయలను వేసుకుంటున్నాను. ఈ కారం అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. ఒట్టిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక అర్ధ స్పూను నూనెను వేసి బాగా వేయిద్దాం. మీరు వేరుశెనగ గింజలు బదులు నూలు కూడా వేసుకోవచ్చండి. అయితే 2 వేసుకోకూడదు, ఏదో ఒకటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా బాగా వేగినాయండి. వీటిని కూడా ఈ పళ్ళెంలోకి తీసేస్తాం. శుభ్రం చేసి పెట్టుకున్నటువంటిని చింత చిగురును కూడా ఇందులో వేసేసి బాగా వేయిద్దాం. కొంచెం నీరు పోయేంత వరకు అలా వేయించి తర్వాత నూనె వేద్దాం. ఒక అర్ధ స్పూను నూనెను వేసుకుందాం. ఇది చాలా ఈజీ చేసుకోవడము. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సీజనల్లో దొరికే చిగురే కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సీజన్ దొరికినప్పుడు చేసుకోవడం బాగుంటుంది. అలాగే దీన్ని ఎండబెట్టి సంవత్సరం అంతా కూడా నిల్వ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. ఇది బాగా వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి అంతా బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకుందాం. క్వాంటిటీని బట్టి మిక్సీ జార్ తీసుకున్నాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజలు, ఉల్లిగడ్డలు, ఒట్టిమిరపకాయలు వేసి బాగా మిక్సీ పట్టుకొని వద్దాం. రుచి తగినంత ఉప్పును వేసుకుందాం. రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి, బాగా మెరుగుతుంది కూడా. అర్ధ స్పూను పసుపును వేసుకుందాం. బాగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని వచ్చినామండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి చింత చిగురును వేసేద్దాం. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. 1 స్పూన్ అనుకోండి నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. మనం మిక్సీ పెట్టుకొచ్చింది ఈ విధంగా ఉందండి. దీన్నంతా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత పెట్టుకుందాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పచ్చడినంతా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత దీనికి తిరువాతం పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని తిరువాత కడాయిని పెట్టుకుందాం. పచ్చడికి సరిపోయినంత ఒక 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. నూనె బాగా కాగిందండి. అర్ధ స్పూను శనగపప్పును వేద్దాం. అర్ధ స్పూను ఉద్దిపప్పును వేద్దాం. ఒక ఒట్టిమిరపకాయని ఇలా తుంచి పెట్టుకున్నాము, ఇది కూడా వేసేద్దాం. అర్ధ స్పూను ఆవాలను వేసేద్దాం. తిరువాత అంతా బాగా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువను వేద్దాం. ఒక అర్ధ స్పూను ఇంగువను వేసుకుందాం. ఈ తిరువాతని ఇప్పుడు మనము పచ్చట్లో కలిపేద్దాం. ఈ పచ్చట్లో తిరువాతను కలిపేద్దామండి. అంతే అండి, సులభంగా ఈజీగా మనము చింత చిగురు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ చింత చిగురు పచ్చడిని మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.